ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభువుతో అనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తండ్రి, మీకు వందనాలు నాయన. మీ స్వరము వినాలని, మీ మాటలు వినాలని మరి సిద్ధపడిన ప్రతి ఒక్కరిని బట్టి మీ పాదాల దగ్గరకు వస్తా ఉన్నాం. మీరే మాట్లాడండి దేవానైనా. ఆత్మీయంగా విశ్వాసములో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ సమయము మాకు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. రైట్, రండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ రాయబడుతూ ఉంటున్న మాట, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సో ఈ మాటలు ఎవరు చెప్తా ఉంటున్నారు అంటే అపోస్తులైన పౌలు గారు చెబుతూ ఉంటున్న మాటలుగా ఉన్నాయి. ఎప్పుడైతే దమస్కు మార్గములో దేవుడు ఆయనను సంధించాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుని మరి ఆయన అంగీకరించిన వాడిగా ఉన్నాడో, ఆ రోజుటి నుంచి తన యొక్క మనస్తత్వం అయితేనేమి, తన యొక్క జీవన విధానం అయితేనేమి, అన్నిటినీ కూడా ఆయన మార్చుకున్న వాడిగా ఉన్నాడు పౌలు గారు. చాలా చక్కగా, అప్పటి వరకు చాలా గర్వంతో విర్రవీగివాడు. తనకుంటున్న ఉద్యోగాన్ని బట్టి, తనకుంటున్న అధికారాన్ని బట్టి, తనకుంటున్న జ్ఞానాన్ని బట్టి, తన మతాన్ని బట్టి, అన్నిటిని బట్టి చాలా గర్వంగా ఫీల్ అయ్యే ఆ వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత చాలా సాఫ్ట్ గా మారిపోయడానికి మరి సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. సో ఒకానొకప్పుడు ఆయన నేనే అని తన యొక్క జీవితంలో నేను అన్నదాన్ని కేంద్ర బిందువుగా పెట్టుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు క్రీస్తు తనకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. అందుకనే చాలా స్పష్టంగా ఆయన ఇక్కడ చెబుతూ ఉంటున్న మాట ఏంటంటే, ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని. యేసుక్రీస్తు ప్రభుని ఎరగక ముందు చాలా పోకడలు నేను కలిగి ఉంటున్న వాడిగా, చాలా వాటిలో నేను లాభం పొందుకుంటున్న వాడిగా, చాలా వాటిలో నేను సంతోషిస్తుంటున్న వాడిగా, చాలా వాటిలో ప్రయోజనాలను పొందుకుంటున్న వాడిగా నేనున్నాను. అయితే ఇప్పుడు వాటన్నిటినీ, ఎప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు వాటన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నాను. నష్టముగా. ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువు కన్నా కూడా దేనిని ఆయన ఎక్కువగా ఆశించిన విధానము కనబడట్లేదు. యేసుక్రీస్తు ప్రభు కన్నా ఎక్కువగా దేనిని కూడా ఆయన ఆశిస్తున్నట్టు అనిపించదు. దేవునికే తన యొక్క జీవితాన్ని అప్పగించుకున్న వాడిగా కనబడతాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పిన వాడిగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన పౌలు గారిలో ఎంత గొప్ప మార్పు మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ దినాలలో యేసు ప్రభువుని అంగీకరించిన నీలాంటి, నాలాంటి, మనందరి లాంటి వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుని కోసం దేనినైనా నష్టంగా ఎంచుకోవడానికి ఇష్టపడేవారిగా ఉంటున్నామా? ఇక్కడ దాకెందుకు? ఆదివారము దేవుని మందిరంలోకి రావాలని, విశ్రాంతి దినమును ఆచరించాలని, లేదా పరిశుద్ధ దినమును పాటించాలని, ఆయనను స్తుతించాలని, గణపరచాలని, ఆరాధించాలని అనుకుంటున్నప్పటికీ ఆదివారము ఏదైనా మనకు ఒక లాభము కలుగుతుంది అనుకుంటే ఆదివారం దేవుని మందిరానికి కూడా మనం ఆగిపోతుంటున్న పరిస్థితిలో ఉంటున్నాం. ఆదివారం దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతుంటున్న క్రైస్తవులుగా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యకరం, ఎంత దౌర్భాగ్యకరం. ఏది నాకు లాభదాయకములై ఉన్నాయో
వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నిన్ను నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు పౌలు గారు. నువ్వెలా ఎంచుకుంటున్నావు? నువ్వెలా ఆలోచన చేస్తా ఉంటున్నావు? వెళ్తున్నావా? ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళగలుగుతా ఉంటున్నావా? దేవుని మందిరానికి నువ్వు త్యాగపూర్వకంగా నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ఇష్టపూర్వకంగా వెళ్ళగలుగుతా ఉన్నావా? ఒకవేళ వెళ్ళినా కూడా, అబ్బా ఈ రోజు నేను డ్యూటీకి పోయి ఉంటే ఒక 2,000 మిగిలేదే, ఈ రోజు నేను డ్యూటీకి పోయింటే ఒక 3,000 వచ్చేదే, ఈ రోజు నేను పలానా దగ్గరికి వెళ్ళుంటే వారందరితో కలిసి ఉంటే ఎంత బాగుండేది, ఈ ఒక్క వారం రాకుండా ఉంటే ఆగుంటే బాగుండేదేమో, ఎన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటున్నావో కదా. దేవుని నిమిత్తము నీకు ఏదైతే లాభదాయకంగా ఉందో దాన్ని నష్టంగా ఎంచుకునే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఉంటున్నావా? ఉండట్లేదు. ఒక కమిట్మెంట్, ఒక వైరాగ్యం కలిగిన క్రైస్తవుడిగా మనం ఉండాలి. దేవుని కోసం మనము కమిట్మెంట్ చేసుకున్న క్రైస్తవులుగా మనం ఉండాలి. ఎవరైతే ఆయన నాగటి మీద చేయి వేశాడో ఎంత మాత్రం కూడా వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. మనం ఎన్నిసార్లు తిరుగుతాం, ఏం కాదు ఒక్కసారికి ఏం కాదు, ఏం కాదు ఒక్కసారికి మనం అలా ఇల్లుస్తే ఏం కాదు. ఎన్నిసార్లు నాగటి మీద చేయబెట్టి మనం తిరుగుతా ఉన్నాం వెనక్కి కదా, కాదంటారా? దేనినైనా నువ్వు నష్టంగా ఎంచుకోగలుగుతా ఉంటున్నావా? దేవుని విషయంలో దేనినైనా నువ్వు నష్టంగా ఎంచుకోగలుగుతా ఉంటున్నావా? ప్రభు యొక్క చిత్తంలో ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. దేవుని కన్నా ఎక్కువగా ఒకవేళ నువ్వు దేనినైనా నువ్వు ఆశపడతా ఉంటున్నట్లయితే పౌలు గారిని చూసి మనం నేర్చుకుందాం. నాకు ఏది లాభదాయకంగా ఉంటుందో దానిని నేను క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాను. ఇంకా కొన్నిసార్లు మనం తర్జన భర్జన పడతా ఉంటాం. దీన్ని విడిచిపెట్టేద్దామా వద్దా, దీన్ని వదిలేద్దామా వద్దా, దీన్ని ఇంకొక వారం రోజుల తర్వాత, లేకపోతే ఇంకొక సంవత్సరము, లేకపోతే తర్వాత ఎప్పుడన్నా వదలడంలే. వదులుకోవడానికి ఇష్టపడడం లేదు, నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. దాంట్లో మజాన్ని అనుభవించాలని, దానిలో ప్రయోజనాన్ని పొందుకోవాలని, ఆనందాన్ని అనుభవించాలని, లాభాన్ని పొందుకోవాలని ఎంతగా తగతగలాడుతూ ఉంటున్నావు. అటు దేవుణ్ణి విడిచిపెట్టలేక, దాన్ని విడిచిపెట్టలేక, దాని ద్వారా రాబోతున్న వాటిని విడిచిపెట్టుకోలేక, అబ్బో ఎంతగా అటు ఇటు అడుగులు మారుస్తూ తిరుగుతుంటున్న వ్యక్తిగా ఉంటా ఉన్నావు. క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, క్రైస్తవురాలని చెప్పుకుంటూ. పౌలు గారు వలె నీకు ఏది లాభదాయకంగా ఉందో దాన్ని నష్టంగా ఎంచుకోవడానికి ఇష్టపడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడే నిన్ను బలపరుస్తాడు, దేవుడే నీకు సహాయకుడిగా ఉండి అన్ని విషయాలలో నీకు తోడుంటాడు. ప్రతి పరిస్థితుల్లో చాలిన దేవుడిగా ఉంటాడు. కాబట్టి ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, దేనిని నువ్వు లాభదాయకంగా అనుకుంటున్నావో క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకోవడానికి ఇష్టపడడానికి నువ్వు సముఖంగా ఉన్నట్లయితే దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రోజు నుంచి నేను ఒక ఖచ్చితమైన నిర్ణయంతో నేను ముందుకెళ్తాను నాయన. వైరాగ్యం కలిగిన క్రైస్తవుడిగా నేను ఉంటాను ప్రభువా. అటొకడుగు ఇటొకడుగు వేసే వ్యక్తిగా నేను ఉన్నాను ప్రభువా. నీ కోసం నేను దేన్నైనా వదులుకోవడానికి సిద్ధమే ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పౌలు గారు వలె వైరాగ్యం కలిగిన క్రైస్తవులంగా మేము ఉండడానికి సహాయం చేయి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నాయన, అయ్యా నీ కొరకు మాకు లాభదాయకంగా ఉన్న వాటిని నష్టంగా ఎంచుకోవాలని ఆశపడుతుంటున్నారు. వారందరి యొక్క హృదయాలలో మీరు కార్యాలు జరిగించమని, మీకు మాత్రము ఆ మొట్టమొదటి అత్యధికమైన ప్రయారిటీ ఇవ్వగలిగే వారంగా మేము ఉండడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.